నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని తెలుసు. కూరగాయలు, తృణధాన్యాల ధరలు పెరుగుతున్నాయని అందరికీ తెలుసు. కానీ సామాన్యుల కళ్ళలో నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి ధర ఆకాశాన్ని అంటుతుందంటే ఎవరూ నమ్మరు. కానీ ఇది వాస్తవం. గత వారం రోజుల్లో కిలో ఉల్లి 70 నుంచి 80 రూపాయలకు చేరుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కిలో 30 రూపాయలు ఉన్న ఉల్లి ఒకేసారి 80 రూపాయలకు చేరడం సామాన్యుల కుటుంబాలకు భారంగా మారింది. ఈ రోజుల్లో వంటకాల్లో ఉల్లి తప్పనిసరిగా మారింది. ఉల్లి కొనుగోలు పెరగడం, సాగు తగ్గడం, వేరే రాష్ట్రాల నుంచి సరఫరా తగ్గడం వల్ల రేట్ పెరిగినట్లు తెలుస్తుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి ఉల్లిగడ్డ మన రాష్ట్రానికి సరఫరా అవుతుంది. గత రబీ సీజన్లో ఎండల వల్ల సాగు తగ్గింది. ఎండ వేడిమి వల్ల ఉల్లిగడ్డ మురిగిపోవడం, మార్కెట్లో రేటు లేకపోవడంతో ఈ ఖరీఫ్లో రైతుల సాగు తగ్గించారు. ఉల్లి ఘాటు రాష్ట్రానికి తాకింది. నెల రోజులుగా ఉల్లి ధర గణనీయంగా పెరుగుతూ ఉండగా గడిచిన 15 రోజుల్లో రెట్టింపైంది. ప్రస్తుతం రాష్ట్రంలోని కిలో ఉల్లిగడ్డల ధర సగటున 60 రూపాయలుగా ఉంది. జిల్లాల వారీగా చూస్తే లభ్యత, డిమాండ్ను బట్టి ధరల్లో వ్యత్యాసాలున్నాయి. ఆదిలాబాద్లో ఏకంగా కిలో ఉల్లి 80కి ఎగబాకింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో వారంలో ఉల్లి ధర సెంచరీ కొట్టే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. మహారాష్ట్ర, కర్నూలు నుంచి ఉల్లిగడ్డల సరఫరా తగ్గడమే ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తుంది. కర్నూలులో ఉల్లి విస్తీర్ణం 75,000 ఎకరాల నుంచి 20,000 ఎకరాలకు పడిపోవడంతో దిగుబడి తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మహారాష్ట్రలోనూ అకాల వర్షాలతో పంట నష్టం జరిగినట్టు తెలుస్తుంది. సరఫరా తగ్గడం, డిమాండ్ పెరగడంతో రాష్ట్రంలో ధరలు అమాంతం పెరుగుతున్నట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు వివరించారు. 10 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేశాక ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దేశంలో ఉల్లి ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం 4.7 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే ఓ ప్రకటన విడుదల చేశారు. ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు తొలగించడంతో ధరలు అంతకంతకు పెరుగుతున్నాయని, దాంతో బఫర్ స్టాక్ను విడుదల చేశామని ఆమె తెలిపారు. ఖరీఫ్ సాగు ఉత్పత్తులతో ఉల్లి ధరలు అదుపులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఉల్లి ధర కిలోకు 55 రూపాయలు ఉండగా మొబైల్ కేంద్రాల ద్వారా 35 రూపాయలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. అయితే కేంద్రం విడుదల చేసిన బఫర్ స్టాక్లో తెలంగాణకు ఎంత మేర సరుకు వస్తుందనే దానిపై స్పష్టత లేదు అని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఉల్లి 60 రూపాయలు పలుకుతుంది కేవలం రైతు బజార్లోనే. హైదరాబాద్లోని సింహభాగం రైతు బజార్లో కిలో 60 రూపాయలు ఉండగా సిద్దిపేటలో ఉల్లి ధర 60 రూపాయలు ఉంది. ఎర్రగడ్డ రైతు బజార్తో పాటు కరీంనగర్ మార్కెట్లో 55 రూపాయల ధర పలుకుతుంది. మిగతా చోట్ల ఈ ధరలు కొంత ఎక్కువగా ఉన్నాయి. నల్గొండలో 65, వరంగల్లో 68, మెదక్ జిల్లా రామకృష్ణాపురం, భద్రాద్రి కొత్తగూడెం, పాల్వంచలో 70, ఇల్లందులో 74, ఆదిలాబాద్ మార్కెట్లో 80గా సోమవారం ఉల్లి ధరలు నమోదయ్యాయి. కాగా పేదల ఇంట్లో వంటకానికి ఏమీ లేకున్నా జొన్న రొట్టె, ఉల్లిగడ్డ, అన్నం, పచ్చి పులుసుతో సరిపెట్టుకునేవారు. ఇప్పుడు ఉల్లి ధరల కారణంగా ఆ పరిస్థితులు కూడా లేవని వాపోతున్నారు. దేశంలో ఉల్లిని అధికంగా పండించే ప్రాంతాల్లో దిగుబడులు తగ్గడమే ఉత్పత్తి పడిపోవడానికి కారణంగా భావిస్తున్నారు. ఉల్లి ఉత్పత్తులు 19.76% తగ్గాయి. 24.24 మిలియన్ టన్నుల ఉల్లి మాత్రమే ఉత్పత్తి అయింది. వంగ, కంద, క్యాప్సికం ఉత్పత్తి కూడా తక్కువగానే ఉంది. ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదవుతుందని వాతావరణ విభాగం అంచనా వేయడంతో ఉల్లి ఉత్పత్తి తగ్గవచ్చని భావిస్తున్నారు. బంగాళదుంపల ఉత్పత్తి కూడా 5.13% తగ్గవచ్చు. ఈ పంట ఉత్పత్తి 57.05 మిలియన్ టన్నులు ఉండవచ్చు. ఉల్లి, బంగాళదుంపల ఉత్పత్తి తగ్గితే వాటి ధరల్ని అదుపు చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారుతుంది. ఆహార ద్రవ్యోల్బణంలో ఈ రెండు నిత్యావసర కూరగాయలు కీలక పాత్ర పోషిస్తాయి.